రిజర్వేషన్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమంటోంది కాంగ్రెస్ ఆరోపణలు నమ్మొద్దంటోంది బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారని కేసులు పెట్టింది. రిజర్వేషన్ల రద్దు అంశం పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ ఎక్కుపెట్టిన ఈ అస్త్రం బీజేపీని ఇరుకున పెట్టిందన్న చర్చ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పడం విమర్శలకు దారితీసింది. ముస్లిం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యాంగ సవరణ కోసం 376 సీట్లు అవసరమని, అందుకే ఆప్కీ బార్ 400 పార్ నినాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 100 ఏళ్ల వరకే రిజర్వేషన్లు ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ నినాదమన్నారు. వచ్చే ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి కానుండటంతో మోదీ గెలవగానే రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. రిజర్వేషన్ల ఇష్యూతో బీజేపీ డిఫెన్స్ లో పడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల రద్దుపై ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా అందరూ స్పందించాల్సి వచ్చింది. తాము రిజర్వేషన్ల రద్దుకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మోదీని బద్నాం చేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టు బయటికి వచ్చిన వీడియో ఫేక్ అన్నారు. ఈ వీడియో తయారు చేసిన వారిపై కేసులు పెట్టే పనిలో పడ్డారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా కామెంట్స్ ను ఎడిట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చేర్చారని బీజేపీ చెబుతోంది. జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపింది. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్ లో నోటీసులు అందించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్ తో పాటు మరో 3 లీగల్ నోటీసులు సర్వ్ చేశారు అధికారులు. మే 1న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. అయితే లీగల్ నోటీసులపై లీగల్ గానే ఎదుర్కొంటామన్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ, అమిత్ షా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకే ఒక నినాదం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగేలా చేసిందన్న టాక్ వినిపిస్తోంది. రిజర్వేషన్ల రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చి దేశవ్యాప్తంగా గేమ్ చేంజర్ గా రేవంత్ రెడ్డి మారారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నినాదాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని హస్తం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.